వాహనదారులకు అలర్ట్. టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. అయితే పెరిగిన ఈ టోల్ రేట్లు మార్చి 31, 2025 వరకు అమల్లో ఉంటాయి. కార్లు, జీప్లు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జ్ ₹5 పెరగ్గా బస్సులు, ట్రక్కులు ఒకవైపు ప్రయాణానికి ₹25, రెండు వైపులా ప్రయాణానికి ₹35 పెరిగాయి. భారీ సరుకు రవాణా వాహనాలకైతే ఒకవైపు ప్రయాణానికి ₹35, రెండు వైపులా కలిసి ₹50 వరకు టోల్ ఛార్జీలను పెంచారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని వాహనాలకు 25% రాయితీ లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్ పైన కూడా ₹10 పెంచడంతో నెలవారీ పాస్ రేటు ఇప్పుడు ₹330 నుంచి ₹340 పెరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెరిగాయి. 2024-25 ఆర్థిక వ్యవస్థలో భాగంగా 5% టోల్ ఛార్జీలను పెంచింది ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ. అయితే ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీగా వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది టోల్ ప్లాజా దగ్గర కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక 5% పెంచుతున్నట్లుగా ఐఆర్బీ సంస్థ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్కి సంబంధించి దాదాపు 30 ఏళ్ల పాటు ఐఆర్బీ సంస్థ దీన్ని లీజ్కు తీసుకోవడం జరిగింది. అయితే 5% వరకు టోల్ ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే 6 కేటగిరీలుగా విభజించి ఆ ఛార్జీలన్నింటినీ కూడా ప్రతి ఏడాది పెంచుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే అటువైపు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, బస్సులు, హెవీ వెహికల్స్ ఈ విధంగా కేటగిరీల వైజ్గా కూడా ఆ టోల్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఒకవైపు బస్సులకు సంబంధించి ఒక ₹6 అయితే మరొక వైపు మినీ బస్సులకు సంబంధించి ₹3, కార్లకు సంబంధించి ₹2. అంటే ఇవంతా కూడా ఒక కిలోమీటర్ల మేర ఈ విధంగా ఛార్జీలను పెంచడం జరిగింది. ఇక ఏవైతే మూవింగ్ 4, 5, 6 సంబంధించినటువంటి యాక్సిల్ ఉన్నటువంటి ట్రక్స్కి మాత్రం ₹12, ఇక భారీ వాహనాలకు సంబంధించి మాత్రం ₹18 వరకు కూడా టోల్ ఛార్జీలను పెంచడం జరిగింది. ఇదంతా కూడా దాదాపుగా ఏప్రిల్ 1ని పెంచుతుండగా ఈసారి మాత్రం సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క టోల్ ఛార్జీలకు సంబంధించి గడువు వాయిదా వేయడంతో కూడా ఇప్పుడు ఆ యొక్క ఛార్జీలను పెంచడం జరిగింది. సుమారుగా ఈ మార్చి 31, 2025 వరకు కూడా ఈ యొక్క వెసులుబాటు అనేది ఈ యొక్క ఛార్జీలకు సంబంధించి అమల్లో ఉంటుంది. అయితే మొత్తంగా కూడా ప్రతి ఏడాది కూడా పెంచుకునేటటువంటి అవకాశము ఐఆర్బీ సంస్థకు ఉంది. కాబట్టి ఈ ఏడాదిలో 2024-25 సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలలో భాగంగా 5% వరకు కూడా టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఐఆర్బీ సంస్థ ప్రకటించింది. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో కలిసి జ్యోతి జీవనాన్, హైదరాబాద్.